క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలు, వీక్షిస్తున్న ప్రజలందరికీ పరిశుద్ధాత్మల ఆరాధన యోధా సింహం ధ్వని కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన శుభాలు. అందరికీ వందనాలు తెలియపరుచుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మంచిది. దేవుడు నిండారుగా మనలందరిని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలంటి వారులారా, మన యొక్క ధ్యానాంశము మనందరికీ తెలిసినట్టు అంశం. అంత్య దినాలు వచ్చేసాయా? ఈ అంశాన్ని చాలా ప్రాముఖ్యమైన విషయాలు. అంత్య దినాలు వచ్చేసాయా? ఈ అంశంలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ప్రాముఖ్యంగా ఒక 2-3 విషయాలు మనము ఈ సమయంలో ధ్యానించబోతూ ఉన్నాం. గత వారంలో క్రీస్తు న్యాయ సింహాసనం తీర్పు గురించి ఒక 2 విషయాలు మీకు తెలియపరచుకుంటూ వచ్చాను కదా. ఒకటి మెప్పు గురించి చెప్పుకున్నాము, 2 కిరీటాల గురించి చెప్పుకున్నాము. ఇంకా మనకి 3 ఫలితాలు ఉన్నాయి. ఈ 3 ఫలితాలు మరొక సందర్భం వచ్చినప్పుడు ఈ 3 ఫలితాలు కూడా మీకు వివరించడం జరిగింది. సో కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా ఈ అంశము ఎందుకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందయ్యా అంటే, నా ప్రియ దేవుని బిడ్డలను గమనించాను. మనము చాలా అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, కడవరి దినాల్లో ఉన్నాం. ఈ కడవరి దినాల్లో జరగబోయే సంఘటనలు 1-2 విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, ఈ 2 విషయాలు కూడా మనము చాలా జాగ్రత్తగా, మనమందరం మెలకువ లేకపోతే నిజంగా ఈ కడవరి దినాల్లో క్రీస్తు విరోధి అనే వ్యక్తి ప్రజల్లో చొచ్చి ప్రజలని దేవుని బిడ్డలంటి వారిని ముఖ్యంగా కలవరపెట్టే పరిస్థితి వస్తుంది కూడా. సో కాబట్టి మనమందరం కూడా మేలుకోకపోతే క్రీస్తు విరోధి చేతిలో మనము హతమైపోయే పరిస్థితి వచ్చేస్తుంది. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు 2000 సంవత్సరాల క్రితమే కొన్ని జాగ్రత్తలు మనకి తెలియపరుచుకుంటూ వచ్చారు. నేను వచ్చే ముందు కొన్ని సూచనలు కూడా మీకు తెలియపరుస్తానని కొన్ని గుర్తులు, కొన్ని ఆనవాళ్ళు మనకు తెలియపరిచారు. ఇన్ని విషయాలు యేసుక్రీస్తు ప్రభువు వారు మనకి బోధించినప్పుడు, ఉపదేశించినప్పుడు మనమందరము కూడా మేలుకోకపోతే రేపటి రోజున ఆయన తీర్పు దినాల్లో మనము నిలబడినప్పుడు మనకి ఎటువంటి తీర్పు వచ్చిందయ్యా అనేది ఆలోచన చేస్తే, మనం చేసే ప్రతి క్రియను బట్టి వారికి జీతము ఉందని విషయాన్ని మాత్రము గుర్తుపెట్టుకోవాలి. వారి క్రియలు చొప్పున జీతము నా యొద్ద ఉన్నది అని యేసుక్రీస్తు ప్రభువు వారు ఖచ్చితంగా తెలియపరిచారు. రోమపత్రికలో మాట ఉంటుంది కదా. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా వారి క్రియలను బట్టి జీతము పుచ్చుకొనటానికి మనము, ప్రియులారా గమనించండి, సమయము ఆసన్నమై ఉన్నది. కాబట్టి మన క్రియలు ఎలా ఉండాలనేది ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం. ప్రియులారా గమనించినట్లయితే ముఖ్యంగా ఈ అంత్య దినాల్లో దేవుని యొక్క రాకడ ముందు జరిగే సంఘటనలు కొన్ని విషయాలు మనకి తెలియపరుచుకుంటూ వచ్చారు. క్రీస్తు విరోధి అనే వ్యక్తి ఈ లోకంలో, ప్రజల్లో, సంఘాల్లో జ్వరపడుతూ ఉన్నాడు. సో కాబట్టి మొట్టమొదటిగా ఈ అంత్య దినాల్లో మొట్టమొదటిగా జరగబోయే ఒక భయంకరమైన నిజం, సత్యం
ఏంటి అంటే ప్రజల్లో ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. ప్రజల్లో దేవుని బిడ్డలంటి వారిలో ప్రేమ అనేది లేదు. ఏమైపోయింది? ప్రేమ చల్లారిపోయింది. ప్రేమ. యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఏమని తెలియపరుస్తున్నాడు? మొదటి నీ క్రియను, మొదటికి నీకున్న ప్రేమను ఏమైపోయిందంట? చల్లారిపోయిందంట. అందుకని ప్రభు ఏమంటే, మొదటిగా నీ క్రియ, మొదటిగా నీ ప్రేమను నేను మరలా తెలుసుకోవాలనుకుంటున్నాను, మరలా నేను చూపించాలనుకుంటున్నాను అంటాడు. క్రైస్తవుల్లో, దేవుని విశ్వాసులు, సేవకుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ చల్లారిపోయింది. మొదటి నీ క్రియ నాకు కావాలి, మొదటి నీ ప్రేమ నాకు కావాలని యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చేస్తున్నాడు? కలవరిస్తూ ఉన్నాడు. కలవరపడుతుంది కాదు, కలవరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు అమ్మతంగా బాగా ప్రేమించినంటే నీ బిడ్డలు ఉన్నారు అనుకోండి, నీ బిడ్డలను ఏం చేస్తావు? కలవరిస్తావు. అమ్మో, నా కూతురు ఏం చేస్తుందో, నా కొడుకు ఏం చేస్తున్నాడు, టయానికి తింటున్నాడా, టయానికి పండుకుంటున్నాడా, చక్కగా చదువుకుంటున్నాడా, ఇలాగ మనం కలవరిస్తూ ఉంటాం. అలా ఆధ్యాత్మికంగా మనం యేసుక్రీస్తు ప్రభువు వారు తన బిడ్డలను కలవరిస్తున్నాడు. ఏమని కలవరిస్తున్నాడు అంటే, నా కుమారుడా, నా సహోదరి, నా సహోదరుడా, మొదటికున్న నీ ప్రేమ నాకు కావాలి, మొదటిగా నీకున్నంత ప్రేమ ఇప్పుడు నాకు కావాలి. ఆ ప్రేమ ఏమైపోయింది అంటే చల్లారిపోతుంది. ప్రజల్లో ప్రేమ చల్లారిపోయింది. ప్రజల్లో ప్రేమ చల్లారిపోవటమే కాదు, ఒకరినొకరు ద్వేషాలు, కక్షలు, కాపల్యాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే కడవర దినాల్లో మనం ఉన్నాం, అంత్య దినాల్లో మనం ఉన్నాం, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాము. కాబట్టి ప్రభు ఆయన తేరు చూసి తన బిడ్డలను కలవరపడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? కలవరిస్తూ ఉన్నాడు. మొదటిగా ఉన్న నీ ప్రేమ నాకు కావాలి, నా కుమారుడా అన్నట్టు. ఏమైపోయింది ఆ ప్రేమ? డబ్బుకు లోబడిపోతుందా ప్రేమ? లోకానికి లోబడిపోతుందా ప్రేమ? లంచానికి లోబడిపోతుందా ప్రేమ? ఏమైపోతుందా ప్రేమ? నీలో ఎందుకు చల్లారిపోతుందా ప్రేమ? ఏమైపోతుందా ప్రేమ? పిలుపులు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రేమ అనేకుల్లో చల్లారిపోతూ ఉంది. అంతము వరకు సహించిన వాడేవాడు ధన్యుడు. అంతము వరకు కూడా మనం సహించాలి. దేవుడు రాకడ పర్యంత వరకు కూడా మనము ప్రేమతో ఏం చేయాలి చెప్పండి? జయించాలి. మనలో కక్షలు ఉండకూడదు, మనలో ద్వేషాలు ఉండకూడదు, మనలో స్వార్థం ఉండకూడదు, మనలో ఏది ఉండకూడదు. దేవునికి విరోధంగా ఏది కూడా మనలో పనిచేయడానికి వీలు లేదు. ఒకరినొకరు సేవకులను ప్రేమించుకోవాలి, సంఘాన్ని ప్రేమించాలి, సంఘ బిడ్డలను ప్రేమించాలి. ఏది సంఘ కాపురులు ఏ విధంగా ప్రేమిస్తున్నారు సంఘాన్ని? ఎవరి ప్రేమతో ప్రకటిస్తున్నారా? దేవుని స్వార్థను ప్రకటిస్తున్నారా? దేవుని ప్రేమతో ఎవరు ప్రేమిస్తున్నారు? ఎలా ప్రేమిస్తున్నారు? దేవుని స్వార్థను ఎలా ప్రకటిస్తున్నారు? కక్షతో ప్రకటిస్తున్నారా? స్వార్థంతో ప్రకటిస్తున్నారా? ఎలా ప్రకటిస్తున్నారు? ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఒక వ్యక్తి కొరకు నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? వాడిని పొగడటం, ఈడు పొగడటం, అబ్బా అంటాం, ఇలాంటి పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. ఎవరికి వాడు మెచ్చుకోవటం, ఎవరికి వారు మెప్పులు తెచ్చుకోవటం, ఎవరికి వారు సన్మానం చేసుకోవటం, ఎవరికి వారు పొగుడుతాలు చేసుకోవటం, ఇలాంటి పరిస్థితులు జరిగిపోయే సమయం అంతా కూడా ఏమైపోతుంది? వృధా చేస్తూనున్నా. నీకంటూ ఒక స్టామినా ఉన్నదనే విషయాన్ని నువ్వు మర్చిపోతున్నా. పిల్లలు గమనించాలి. సంఘానికి ఎలా బోధిస్తున్నాను? సంఘంలో ఎంతమంది సంవత్సరానికి ఎంతమంది
నూతన ఆత్మలను మీరు రక్షించబడి మరి సంఘంలో చేర్చబడుతున్నారు. కాబట్టి జార్జ్ ముల్లార్ అని చెప్పి ఒక మంచి సేవకుడు, అతనికి 5 స్నేహితులు ఉన్నారంట. ఎంతమంది? 5 స్నేహితులు ఉన్నారంట. ఒక స్నేహితుడి కోసం 18 నెలలు ప్రార్థన చేశాడంట. 8 నెలలు 18 నెలలు ప్రార్థన చేశాడంట. 18 నెలలు ప్రార్థన చేస్తే ఆ మొదటి స్నేహితుడు దేవుని నమ్ముకున్నాడంట. దేవునికి స్తోత్రం. రెండో స్నేహితుడి కోసం ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ప్రార్థన చేశాడు. ఒక స్నేహితుడి కోసం 18 నెలలు చేశాడు. మరొక స్నేహితుడి కోసం 5 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. అవును, ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. మరొక స్నేహితుడు, ఆ స్నేహితుడు కూడా ఏం చేశాడు? 5 సంవత్సరాలు ప్రార్థన చేసిన స్నేహితుడు కూడా దేవుని నమ్ముకున్నాడంట. ఇంకో స్నేహితుడి కోసం చేశాడు, 12 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఏం చేశాడు? 12 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ముసలుడు అయిపోయాడు. అలాగా సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. చివరికి వచ్చేవాడికి ఒక స్నేహితుడి కోసం ప్రార్థన చేసి చనిపోయాడంట. కానీ ఆయన రక్షించబడ్డాడు. చనిపోయిన తర్వాత చివరకు ఉన్న స్నేహితుడు ఏం చేశాడంటే, నా స్నేహితుడు ఈ విధంగా ప్రార్థన చేశాడని చెప్పి స్నేహితుడు, చనిపోయిన స్నేహితుడు తన సాక్ష్యాన్ని చూసి ఆయన రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం. అలా 5 స్నేహితులు రక్షించబడ్డాడు. ఇవాళ అరే ఒక ఆత్మ కోసం ప్రార్థన చేయరా అంటే బల్ల బుద్ధి మరి వాక్యం చెప్తారు. ఏమని చెప్తారు? నువ్వు దశభాగం తెచ్చావా, నువ్వు ఆ సందులోకి వెళ్ళావు, నీ గొద్దులోకి వెళ్ళావు, నువ్వు వాడితో వెళ్ళావు, నువ్వు వీడితో వెళ్ళావు, సమయం అంతా వృధా చేసి పారేసి వారి కోసం ప్రార్థన చేయటం మానేసి, వారి గురించి దేవుని ప్రేమతో దేవుని స్వార్థ ప్రకటించడం మానేసేసి, ప్రేమతో మాట్లాడటం మానేసి, కాబట్టి సమయం అంతా వృధా చేసేసి నిష్టానుసారమైన పనులు చేయటం, నిష్టానుసారమైన పరిస్థితి ప్రవర్తించటం, ఇలాంటి పరిస్థితులు జరిగిపోతా ఉన్నాయి. మంచి దైవ సేవకులు, దైవ జనులు జార్జ్ ముల్లర్ అతను తన స్నేహితుల కొరకు ప్రార్థన చేయక ఆయన సరిపోయిన 5 రక్షించుని చనిపోయాడు. ఇవాళ నీకు 10,000 మంది వచ్చినా నీకు సాల్తలేదు, ఏమంటే 50,000 మంది వచ్చినా నీకు సాల్తలేదు. అరే వారిలో ఎంతమంది ప్రేమతో ఉంటున్నారు, ఎంతమంది కక్షతో ఉంటున్నారు, ఎంతమంది స్వార్థంతో ఉంటున్నారు, ఎంతమంది గర్వంతో ఉంటున్నారు, ఎంతమంది అతిశయంతో ఉంటున్నారు. ఇది ఏ పరిస్థితుల్లో కోసాన్ని ఆలోచన చేసే పరిస్థితి కనబడుతుందా అంటే కనబడట్లేదు. అబ్బా మా సంఘానికి 10,000 మంది వస్తున్నారు, ఈ కాలు రెక్కరెక్కువే జరిగిపోతుంది. ఏమంటే కడవరి దినాల్లో జాగ్రత్త, అంత్య దినాల్లో మనమున్నాం. ఒక్క ఆత్మ అయినా సరే మనము ప్రార్థన చేయటమా, మరి దేవుని సన్నిధికి రక్షణలోకి నడిపించటమా, ఈ అంత్య దినాల్లో నువ్వు మంచి వైరాగ్యము కలిగి మంచి పోరాటం కలిగి నువ్వు నడుచుకోవాలా. అది అందుకనే మీలో అనేకులు ప్రేమ చల్లారిపోతా ఉంటాయి. ప్రేమ ఉంటే గనుక దేవుని ఆత్మ మీలో ఉన్నట్లు లెక్కే. స్వార్థం లేని ప్రేమ, ద్వేషం లేని ప్రేమ, ఏమండి కపట లేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ, దేవుని ప్రేమ నీలో ఉంటే, దేవుని ఆత్మ కలిగి ఉండి అబ్బా తండ్రిని మొరపెట్టుకునే దేవుని యొక్క సామర్థ్యం నీకు ఇస్తాడు. అది ఏది మొట్టమొదటిగా ఈ అంత్య దినాల్లో జరిగే భయంకరమైన పరిస్థితి ఏంటి అంటే ప్రజలలో ప్రేమ చల్లారిపోతూ ఉంది. ఈ ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు విరోధి మనలో జ్వారపడతా ఉన్నాడు. మొదటి యోహాను రాసినట్టు అధ్యాయంలో 2:5-6 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే క్రీస్తు విరోధి మీ మధ్యలోకి వస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఈ క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడంటే మనుషుల భావాలన్నీ ఏం చేస్తున్నాడు చెప్పండి? అధోగతులను చేసేస్తా ఉన్నాడు. వారిని కలవరబెట్టేస్తా ఉన్నాడు. ప్రజలను కలవరబెట్టిచ్చేస్తా ఉన్నాడు. ఆందోళన, భయం పుట్టిస్తూ ఉన్నాడు. వాడు ప్రభు అంటున్నాడు, మీరు భయపడవద్దు. ఏమన్నాడు?
మీరు భయపడవద్దు. అవునే నిర్గమకాండము 14 మీరు భయపడొద్దు అన్నాడు. మోషేతో చెప్పాడు, ఇశ్రాయేలును భయపడొద్దు అని చెప్పు. నీ ముందున్న ఎర్ర సముద్రం, నీ చేతిలో ఉన్న కర్రను ఒకసారి చూపి అన్నాడు. అంతే. ఎర్ర సముద్రం 2గా పాయలు చేశాడు. దానిలో నుండి ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించిన దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడాల్సిన అవసరం లేదు. నీ ముందున్న సమస్య, నీ వెనక తరుగుతున్నట్టు యొక్క భయంకరమైన సమస్య ఏదైనా సరే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నావు. నువ్వు చివరి దినాల్లో ఉన్నప్పుడు నువ్వు కలవరపడద్దు, భయపడద్దు, అధైర్యపడద్దు. నువ్వు దేవుడు నీ పక్ష నుండి ఆయన యుద్ధం చేయబోతూ ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు? నీ పక్ష నుండి యుద్ధం చేయబోతూ ఉన్నాడు. గిద్యోనును ధైర్యపరిచిన దేవుడు, దావీదును ధైర్యపరిచిన దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధానికి సిద్ధమై ఉన్నట్టు దేవుని సేవకులు, రాజులు, అధిపతులు, న్యాయాధిపతులు ఎందరో ఉన్నారు. వారి పక్షాన యుద్ధము చేసినట్టు తండ్రి అయిన దేవుడు మన పక్షం ఉండగా మనం ఎందుకు భయపడాల్సిన అవసరం? ఏమండి, భయపడాల్సిన అవసరం ఏంటి? క్రీస్తు విరోధి మీ మధ్యలోకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు చెప్పండి? అబద్ధ బోధనను బోధిస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు? అబద్ధ బోధనను బోధిస్తూ ఉంటాడు. కవర్ పెట్టి ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడని చెప్తాడు, ఇదిగో క్రీస్తు అక్కడ ఉన్నాడని చెప్తాడు, దేవుడు నాకు చెప్పాడు అంటాడు. ఏమని చెప్తాడు? ఏమంటే అయ్యగారు నాకు మా బిడ్డ కనాలని ప్రార్థన చేయండి అని అన్నాడు అనుకో. సరేనమ్మని చెప్పి ప్రార్థన చేశాడు అనుకో. ప్రార్థన చేసిన ఒక వారం అయిపోయి 2వ వారంలో దేవుడు నాకు చూపించాడమ్మా నీ మగ బిడ్డ తింటాడన్నాడు, దేవుడు నాకు చూపించాడని అంటాడు. ఇలా ఎదుగులు గంతులు అంతా ఓకే, మంచిది. దేవుడు చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది. పిల్లలు గమనించండి, ఎప్పుడైతే ప్రసవ దినాలు వచ్చినప్పుడు ఆ బిడ్డ ఏంటని చెప్పండి, ప్రసవించిన తర్వాత ఆడపిల్ల పుట్టింది అనుకోండి, ఇదేంటి? దేవుడు నీకు చూపించిన మగబిడ్డ అయితే నీకు ఆడపిల్ల పుట్టిందన్నప్పుడు పరిస్థితి ఏంటి అంటే దేవుడు చెప్పాడనా చెప్పలేదనా? చాలా జాగ్రత్త. అంత్య దినాల్లో క్రీస్తు విరోధి అన్నవాడు అబద్ధ బోధ బోధిస్తూ ఉంటాడు, అబద్ధ ప్రవచనాలు ప్రవశిస్తూ ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా మెలుకు కలిగి ఉండాలి అని చెప్పి ప్రభు మనకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే చివరి దినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాం. దేవుని యొక్క రాకడలో మనం సిద్ధపాటు లేకపోతే, మన మనసులు సిద్ధపాటు లేకపోతే, మన ఆలోచన సిద్ధపాటు లేకపోతే, మన మనసులు మన ఆత్మను సిద్ధపాటు లేకపోతే, మనం విడిపోయిన తర్వాత, విడబడిన తర్వాత మన అధోగతిమైపోతాం. మన పరిస్థితి ఆయన రాకడలో మనం అందరము కూడా సిద్ధపాటు కలిగి లేకపోతే నీ పరిస్థితి ఏమైపోతుందో ఒకసారి ఆలోచన చేయి. అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధ బోధించిన వారి మాటలు విని నీ జీవితాన్ని పాడు చేసుకుంటే, నీ కుటుంబం పతనం చేసుకుంటే, నీ సంఘాన్ని పతనం చేసుకుంటే చేయగలిగేది ఏమి లేదు. దేవుని రాకడ వచ్చినప్పుడు ఆయనతో పాటు వెంటబెట్టి తీసుకువెళ్ళినప్పుడు, ఆయన యొక్క సింహాసనం మీద తీర్పు చెప్పినప్పుడు, వారి క్రియలు చొప్పున జీతం మనకి ఇచ్చినప్పుడు, ఆ జీతం ఏ జీతం ఒకసారి ఆలోచన చేయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క కృపను బట్టి దేవుడు మనకి తెలియపరుస్తున్న క్రీస్తు విరోధి అనేకమైన అబద్ధ ప్రవచనాలు తెలియపరుస్తాడు, అబద్ధ బోధ బోధిస్తూ ఉంటాడు. సో కాబట్టి మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా మెలకువ కలిగి ప్రభు మనకి ఏదైతే బోధించాడో వాటి చొప్పున మనం నడుచుకుంటే క్రీస్తు రాకడలో మనమందరం ఎత్తబడినప్పుడు ఆయన నిత్య రాజ్యాన్ని మనం పొందుకోవటానికి అవకాశము కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో కాబట్టి నేను ఎందుకు ఈ విషయాలను చదివి చెప్పట్లేదంటే మనకందరికీ తెలుసు. కాబట్టి ఇంకొంత ఎక్కువ లోతుకి వెళ్ళటానికి మరొక ఎపిసోడ్లోకి నేను వెళ్తాను. సో కాబట్టి ఉపగతంగా మీకు ఈ విషయాలు మీకు తెలియపరుస్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, అనుసరించండి, ప్రభువులో నడుచుకోండి. ఆయన రాకడలో మనమందరం సిద్ధపాటు కలిగి మనం ఉందాం.
సో కాబట్టి క్రీస్తు విరోధి ఏం చేస్తాడు? ప్రజలని, సంఘాన్ని, విశ్వాసుల్ని, సేవకుల్ని ఏం చేస్తాడు చెప్పండి? కలవర పెట్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏం పెట్టిస్తాడు? కలవర పెట్టిస్తాడు. గుర్తుపెట్టుకోండి. పేతురు రాసిన మొదటి పత్రికలో మాట ఉంటుంది. ఈ మాటలు మనం చదువుకుంటే అక్కడంతా మనకి కనబడుతుంది. అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఉన్నాం కాబట్టి. సో కాబట్టి ఈ అంత్య దినాల్లో, అపాయకరమైన దినాల్లో అపోస్తలుడైన పౌలు గారు కొన్ని విషయాలు మనకు బోధించారు. ఏమని బోధించాడు అంటే కొన్ని కవచాలు మనం ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? కొన్ని కవచాలు మనం ధరించుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం కానించి కొన్ని వచనాలు మనం చదువుకుంటే అక్కడ మనకి చాలా విషయాలు కనబడతాయి. సో కాబట్టి మూడవదిగా మనం చూసినట్లయితే యుద్ధ సమాచారం వినబోతారు. గుర్తుపెట్టుకోండి. ఏంటంట? యుద్ధ సమాచారాలు మీరు వినబోతారు. అక్కడక్కడ కరువులు, అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి. దేవునికి రాకడ ముందు మనకి చూపించినట్టు సూచనలు, కొన్ని ఆనవాలు ప్రభు మనకి తెలియపరుస్తున్న నేను వచ్చే ముందు కొన్ని జరుగుతున్న సంఘటనలు ఇవే. నేను వచ్చే ముందు క్రీస్తు విరోధి మీ మధ్యలోకి వస్తాడు. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, క్రీస్తు అక్కడ ఉన్నాడు అని అబద్ధ ప్రవచనాలు, అబద్ధ బోధలు బోధిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి అన్నాడు. మొట్టమొదటిగా ఏం చెప్పాడు చెప్పండి? దేవుని బిడ్డల్లో ప్రేమ చల్లారిపోతుంది కాబట్టి మొదటి స్థితి నాకు కావాలి అని ప్రభు ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? మనకి కొన్ని విషయాలు తెలియపరుచుకుంటూ వచ్చాడు. సో కాబట్టి మొదటి ప్రేమను మనం చూపించాలంటే మనమందరము కూడా ఏం చేయాలి చెప్పండి? మన మనసును మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన విధానాలను మార్చుకోవాలి, మన ప్రవర్తన మార్చుకోవాలి. మొదటగా ఏ స్థితిలో అయితే ఉన్నావో, దేవుని యొక్క కృపలో ఏ విధంగా అయితే ప్రేమను చూపించావో అదే ప్రేమ దేవుని ఇప్పుడు మరలా కోరుకుంటున్నాడు. కాబట్టి మరలా మన మనసును మార్చుకొని మొదటి ప్రేమగా మనము అనుసరించాలి. రెండోదిగా క్రీస్తు విరోధి. ఇప్పుడు మూడోది ఏంటంటే ఆయన రాకడ ముందు యుద్ధ సమాచారాలు మీరు వినబోతారు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని రాష్ట్రాల్లో కూడా ఏం జరుగుతూ ఉన్నాయి? భూకంపాలు వస్తూ ఉన్నాయి. ఏమంటే చైనాలో కూడా భయంకరమైన పరిస్థితులు, భూకంపాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా భూకంపాలే. ఏమంటే ఎందుకంటే వాళ్ళు ఎక్కువ శాతం ఏం చేస్తారంటే బిల్డింగ్లు కట్టుకోరు. వాళ్ళు ఎంతసేపు చెట్ల మీదే కట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఏ టైంలో ఎప్పుడు భూకంపాలు వస్తాయో తెలియదు. సో కాబట్టి అక్కడక్కడ రాష్ట్రాలు, దేశాల్లో కూడా భూకంపాలు కలుగుతాయి. ఆయన రాకడ ముందు జరుగుతున్న సంఘటన ఏంటంటే అంటే మొట్టమొదటిగా సముద్రంలోనంత సుడిగుండాలు వస్తాయంట. సుడిగుండాలు వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ఆ సుడిగుండాల చుట్టూ అంట కాకులు కావు అని పక్షులన్నీ కూడా ఎగిరి కేకలేస్తాయి, అరుస్తాయి అంటే దేవునికి రాకడ సూచనలు జరుగుతున్న పరిస్థితులు అయ్యి. సో కాబట్టి ఈ ఆనవాళ్ళన్నీ కూడా మనకి ఎందుకు తెలియపరుస్తున్నాడంటే ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండండి. ఏమన్నాడు? ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, మీరందరూ కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది మీ జీవితాలు మీరు ఎప్పుడు సిద్ధపడి కలిగి ఉంటారో అప్పుడు ఆయన రాకడ వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎత్తబడటానికి అవకాశము కలుగుతుంది. అక్కడక్కడ కరువులు, భూకంపాలు చూస్తూ ఉంటారా? కొన్ని సందర్భాలు, కొన్ని ప్రాంతాల్లో కరువులు, భూకంపాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో కూడా కరువు వచ్చేసింది. ఎక్కడ చూసినా కూడా చూడండి పరిస్థితులు ఏమైపోతూ ఉన్నాయి. గ్యాస్ బుక్ చేస్తే గ్యాస్ బుక్ అవుతుందా? ఏమండి? నాన్ రీచబుల్ అవుట్ ఆఫ్ ఏరియా వచ్చేస్తూ ఉంది. ఇప్పటికి దాదాపు 20 రోజులు అయిపోతూ ఉంది. తెచ్చుకుంటున్నారు అనుకోండి, అదేవాడికి అందుతుంది, అన్నోడి పరిస్థితి చూడండి. భయంకరమైన పరిస్థితి. అక్కడక్కడ కరువులు, భూకంపాలు జరిగిపోతూ ఉన్నాయి. రాజ్యం మీదకి రాజ్యం, ఏమండి? జనం మీదకి జనం ఏం జరిగిపోతూ ఉన్నాయి? కక్షలు, కాపట్యాలు జరిగిపోతే ఒకరి మీద ఒకరు కొట్టుకోవటం, తిట్టుకోవటాలు, ద్వేషాలు, కక్షలు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అక్కడక్కడ భయంకరమైన పరిస్థితులు జరిగిపోతూ ఉన్నాయి. క్రీస్తు విరోధి ఏం చేస్తూ ఉన్నాడంటే కరువు తీసుకొస్తా ఉన్నాడు.
క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడంటే అక్కడక్కడ జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఏమండి, రాజకీయ పరిస్థితులు ఎక్కడ పడితే అక్కడ ఈడంటే ఆడపడతలేదు, ఆడంటే ఈడు పడట్లేదు, కక్షలు కాపండ్యాలు ఇవే జరిగిపోతున్నాయి తప్ప మంచి పరిపాలన మనకు కలుగుతున్నాయి అంటే లేదు. అందుకని మంచి పరిపాలన కావాలంటే మనమందరం కలిసి క్రైస్తవం అంతా కూడా ఐక్యత కలిగి మనం ఏం చేయాలి చెప్పండి? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, ప్రధానుల కొరకు ప్రార్థన చేయాలి. ఏమండి, ప్రార్థన చేస్తున్నారా? నీకు 5,000 వస్తున్నాయా లేదా చూద్దాం, నేను అప్లికేషన్ పెట్టుకున్నానా లేదా అని చూద్దాం. ఇదే పరిస్థితి జరిగిపోతూ ఉన్నాయి. ఏమండి, వాడు ఒక 10,000 కానికెత్తాడా లేదా, ఈడు ఒక 5,000 కానికెత్తాడా లేదా. ఏమండి, ఇదొక వ్యాపారం అయిపోయింది. సంఘంలో ప్రకటించుతాం, అది నేను అంత్య దినాలు దగ్గరికి వచ్చేస్తే, దేవుని రాకడ దగ్గరికి వచ్చేసిందిరా బాబు, మన మనసును సిద్ధపరుచుకుందాం, సంఘాన్ని సిద్ధపరుద్దాం అనే ఆలోచన ఉందా అంటే లేదు. మనం ఇట్టేరితే 5,000 వస్తాయి, ఇట్టేరితే 10,000 వస్తాయి, లేకపోతే సంఘంలో మీరు ఎట్టయ్యాలి అట్టయ్యాలి, మనం ఈ ప్రోగ్రాం చేయాలి, ఆ ప్రోగ్రాం చేయండి, తప్పులేదు. కానీ సమయము కొలది మనము పాటించి సమయము అనుకూలంగా మనం చేసుకొని ప్రభువులనుగా నడుచుకున్నట్లయితే ఆయన రాకడ మనం అందరూ సిద్ధపాటు కలిగి ఉంటే ఇవన్నీ సక్రమంగా జరిగిపోతూ ఉంటాయి. సో కాబట్టి యుద్ధములు, యుద్ధ సమాచారాలు వినబోతూ ఉన్నాం. అక్కడక్కడ కరువులు, భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. సో కాబట్టి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా భయంకరమైన పరిస్థితి కలగబోతున్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో దుర్దిష్ట పరిస్థితి రాకూడదని మనం అందరము కలిసి ప్రార్థన చేయాలి. క్రీస్తు విరోధి ఏం చేస్తున్నాడు? కరువులు తీసుకొస్తున్నాడు, భూకంపాలు తీసుకొస్తా ఉన్నాడు, ఇంకా కక్షలు కాపండ్యాలు తీసుకొస్తా ఉన్నాడు, ఒకరి మీద ఒకటి ద్వేషాలు, కక్షలు, కొట్టుకొట్టాలు, తిట్టుకొట్టాలు చేస్తా ఉన్నాడు. క్రీస్తు విరోధి వాడు జ్వరపడ్డాడు. ప్రపంచంలోకి అక్కడక్కడ రాష్ట్రాల్లో కూడా జ్వరపడిపోయి ప్రజల్లోకి వచ్చి వాడు ఏం చేస్తాడు? స్త్రీలకు పడకుండా, పురుషులకు పడుకోకుండా వాడు ఏం చేస్తాడు? అధోగతం చేసేసి ఒకరి మీద ఒకరు కొట్టుకోవడం, తిట్టుకోవడం పరిస్థితులు జరిగిపోతా ఉన్నాయి. క్రీస్తు విరోధి వాడు చేసే పనులు ఎలా ఉన్నాయి? క్రీస్తు విరోధి ఏం చేస్తా ఉన్నాడంటే కులాలను శిక్షలు పెట్టేస్తా ఉన్నాడు. నీది ఆ కులమా, నీది ఈ కులమా, నీకు ఈ మతమా, నీకు ఆ మతమా అని చెప్పేసి ఒకడి మీద ఒకడు శిక్షలు పెట్టేస్తా ఉన్నారు. ఐక్యత కలిగినట్టు సమాజాన్ని వెడగొట్టాలని క్రీస్తు విరోధి వాడు జ్వరపడి ఏం చేస్తా ఉన్నాడు చెప్పండి? ఏమండి, చిన్న భిన్నాలు చేసేస్తా ఉన్నాడు. చెట్టుకొకరిని పుట్టుకొకరు చేయాలని చెప్పి చూస్తా ఉన్నాడు. వాడు చాలా జాగ్రత్త. ఆయన రాకడలు ఎన్ని పరిస్థితులు జరిగిపోతాయి. కాబట్టి మనమందరం మెలుగు కలిగి, ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, ప్రభువులో కొన్ని ఆత్మలను సరే ప్రభు రక్షణకు నడిపించి మనమందరం కూడా సిద్ధపాటు కలిగి ఆయన రాకడలు మనమందరం కూడా ఎత్తబడితే కనుక ఖచ్చితంగా దేవుని రాజ్యాన్ని మనం పొందుకుంటాం. 1000 ఏళ్ల పరిపాలనలో ఆయనతో పాటు రాజ్యం చేస్తాం. ఆయనతో పాటు మనము ఉంటాము, నడుస్తాము, ఆయనతో కూడా ఏలతాం. సో కాబట్టి ఇటువంటి గొప్ప ఆఖ్యతను మనం పొందుకోవాలంటే మనము ఈ 3 విషయాలు జాగ్రత్తగా ఉండి అనువుగా, విధేయతగా, ప్రేమగా, భక్తిగా మనం నడుచుకుందాం. దేవుడు తన వాక్యాలను వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.